ముందుగా కడాయిలో ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రై చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. చిన్న మిక్సీ గిన్నెలోకి జీడిపప్పు, చెక్క, పట్ట, లవంగ, బిర్యానీ ఆకు వేసుకుందాం. కొంచెం నువ్వులు వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుందాం. వీటిని మిక్సీ చేసుకొని దాంట్లోకి టమాటాలు వేసుకుందాం. దీన్ని కూడా మిక్సీ చేసుకుందామండి. ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. రౌండ్గా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకుందాం. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేవారు. క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ తీసుకున్నానండి. దీనివల్ల డాబా స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. మసాలా ఫ్రై అయ్యి నూనె వేరైన తర్వాత మనం క్యూబ్స్ కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ వేసుకుందాం. క్యాప్సికమ్ అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదండి, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. 2 minutes అయిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇలాగా క్రాస్గా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అనేది లోపలికి వెళ్తుందండి. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఈ స్టేజ్లో కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. లాస్ట్లో కొంచెం క్రీమ్ వేసుకుందామండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేయండి.